వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో విత్ అన్లిమిటెడ్ రెఫర్ చిక్ అయితే చెప్తాను చూడండి. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా రెఫర్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేయాలో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయని ఉండవచ్చున కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వవన్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. SYW అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఒక కోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ ఈజ్ యువర్ బర్త్ ప్లేస్ అని అయితే అడుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ ఏదైనా ఒక కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ సో మీ యొక్క 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అందులో 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ ఒక ఆన్సర్స్ అయితే పెట్టుకోండి. సో ఇది ఎందుకంటే మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే మర్చిపోయింటారో మీరు ఫర్గెట్ చేసింటే సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకు పాస్వర్డ్ అయితే రికవర్ అయితే అవుతుంది కాబట్టి సో ఒక క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్స్ ఇచ్చేసి మీరు గుర్తయితే పెట్టుకోండి. తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ కంప్లీట్ కాగానే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, టాస్క్ షాప్, ట్రేడ్, టీమ్, మీ అని. సో ఇక్కడ జస్ట్ టాస్క్ షాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టాస్క్ షాప్ అని అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు బెనిఫిట్ అనే ఒక చిన్న ఆప్షన్ అయితే బ్యానర్ అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సో దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకు 45 డేస్ అయితే ఉంటుంది. సో డైలీ 500 స్టెప్స్ వరకు కంప్లీట్ చేయాలి. సో ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో జస్ట్ ఇక్కడ మీకు రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రిసీవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైనర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైనర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అయితే చేసుకోండి. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ రెంటల్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రీ రెంటల్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు దీని యొక్క సంబంధించిన పవర్ బ్యాంక్ టైప్ అనుకోండి. సో దీనికి సంబంధించిన పవర్ బ్యాంక్ అయితే మనం బై చేసాం అన్నట్టు. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి అర్నింగ్ ఎలా అవుతుందో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు సింపుల్గా డైలీ ఒక 5 మినిట్ టాస్క్ అయితే ఉంటుంది. 5 మినిట్స్ కూడా కాదు, జస్ట్ 2 మినిట్స్లో మనకు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ పైన అయితే వచ్చేయండి. మీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్పోర్ట్స్ డేటా ఆథరైజేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి మీకు ఎనేబుల్ అయితే ఉండాలి. సో అప్పుడైతే మనకు ఏదైతే టాస్క్ కంప్లీట్ చేస్తున్నామో అది మనకు టాస్క్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఇది ఎనేబుల్ కాలేదనుకోండి మీకు టాస్క్ కంప్లీట్ చేసిన అయితే టాస్క్ కంప్లీట్ అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి హోమ్ ఆప్షన్లో వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనర్ అయితే కనిపిస్తుంది. సో డైలీ మనం 500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఏం లేదు, ఇక్కడ మీకు యాప్ని అయితే అలాగే పెట్టుకోండి. ఇక్కడ అలాగే పెట్టుకొని మీకు ఒక 500 స్టెప్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 1 ఏరియా తిరిగితే చాలు మీకు 500 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అవుతాయి. సో లేదంటే మీ దగ్గర కూర్చున్న దగ్గర మీరు జస్ట్ మొబైల్ని షేక్ చేస్తుంటే మనకు స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అవుతుంటాయి అన్నమాట. ఒక 2-3 మినిట్స్ మీరు మొబైల్ని షేక్ చేస్తుంటే మీకు టోటల్గా 500 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అవుతాయి. సో వన్స్ ఇక్కడ 500 స్టెప్స్ కంప్లీట్ కాగానే డైలీ మీకు 8 రూపీస్ నుంచి 7 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు మీకు మైనింగ్ అయితే అవుతుంది అనమాట. సో టోటల్ మైనింగ్ ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకు 45 డేస్ అయితే ఉంటుంది. 45 డేస్ వరకు మనకు ఫ్రీగా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో 45 డేస్ మ్యాక్సిమం ఒక 8 రూపీస్ అనుకుందాం. సో 8 రూపీస్ ఇంటూ 48 అంటే మనకు ఎంత వస్తుందో చెక్ చేసాం. సో 8 ఇంటూ 45 టోటల్గా మనకు 360 రూపీస్ ఒక్క నెంబర్తో అయితే వస్తుందన్నమాట. సో అలాగే మనకు ఏదైతే మనకు SYW టోకెన్స్ ఉన్నాయో సో దాని యొక్క వాల్యూ కూడా మనకు డైలీ ఇంక్రీజ్ అయితే అవుతుంటుంది. సో స్టార్టింగ్కి మనకి ఇది వచ్చేసి 27 రూపీస్ అయితే ఉండేది. ప్రజెంట్ 30 రూపీస్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో వితిన్ 10 డేస్లో మనకు 35 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ అండ్ ఇంకో 1 మంత్లో 2 మంత్లో 50 రూపీస్ వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఈ టోకెన్స్ని అయితే కంప్లీట్ చేస్తుండండి. సో మీకు ఈజీగా మనీ అయితే అవుతుంది అనమాట. సో వచ్చిన మనీని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క 1 SYW యొక్క వాల్యూ మనకు ప్రజెంట్ 30 రూపీస్ అయితే ఉంది. సో దీని యొక్క మినిమం విత్డ్రా వచ్చేసి మనకు 4 SYW అంటే మనకు 100 రూపీస్ ఉంటే ఈజీగా అయితే అర్నింగ్ అయితే అవుతుంది. సో మన దగ్గర 4 SYW టోకెన్స్ ఉన్నా కానీ మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ
మీకు టీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టీమ్ పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరికైతే మీరు రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి సో అలాగే మీకు మైనింగ్ ఎలాగైతే ఉందో 500 స్టెప్స్ కంప్లీట్ చేస్తుంటే అందులో మీకు ఫస్ట్ లెవెల్కి వచ్చేసి 8% కమిషన్ అయితే వస్తుంది అండ్ సెకండ్ లెవెల్కి వచ్చేసి 4% అయితే వస్తుంది. థర్డ్ లెవెల్కి వచ్చేసి 2% అండ్ 4 to 9 లెవెల్స్ వచ్చేసి మనకు 1% అయితే వస్తుంది అనమాట. సో టోటల్గా ఇందులో వచ్చేసి మనకు 9% వరకు 9 లెవెల్స్ వరకు మనకు కమిషన్ అయితే వస్తుంది. అంటే మీరు రెఫర్ చేసిన అతను ఇంకొకరిని రెఫర్ చేస్తే మనకు సెకండ్ లెవెల్ అన్నట్టు. సో అలా మనకు 9 లెవెల్స్ వరకు కమిషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకు ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ విత్డ్రా చేయాలంటే దీని యొక్క విత్డ్రా ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న టాస్క్ టైప్ అయితే క్లిప్ అయితే చెప్తాను చూడండి. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మీకు 100 రూపీస్ అయితే ఉండాలి. ఇక్కడ మైనర్ క్యుములేటివ్ ఇన్కమ్ దగ్గర మీకు 100 రూపీస్ ఉంటే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ 100 రూపీస్ రాగానే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ ట్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ SYW అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో సెల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 100 రూపీస్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ 100 రూపీస్ దగ్గర మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే సో అన్ని SYW టోకెన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సెల్ చేసిన అమౌంట్ టోటల్గా మీకు డైరెక్ట్గా ఏదైతే మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఏదైతే ఇచ్చారో అందులోకి అయితే విత్డ్రా అవుతుంది. సో ఎలా విత్డ్రా అవుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది సెల్లింగ్ టోకెన్స్ దగ్గర మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే చాలు. సో కావాలంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దీని యొక్క విత్డ్రా ప్రాసెస్ అనేది. సో ప్రజెంట్ నా దగ్గర కూడా అంత అమౌంట్ అయితే లేదు కాబట్టి సో ఒకేసారి అర్నింగ్ చేసిన తర్వాత మీకు టోటల్ విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ మైనర్లో ఇక్కడ వెళ్ళి చెక్ చేస్తే కూడా ఫ్రీ రెంటల్లో మనకు 45 డేస్ వరకు ఉంటుంది కాబట్టి సో అందరూ ఒక 3 to 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి వేరే మొబైల్స్లో కానీ. సో టోటల్గా 4 మొబైల్స్ ఒకే దగ్గర పెట్టుకొని మీరు జస్ట్ షేక్ చేస్తే చాలు, టోటల్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో దానికి సంబంధించిన కమిషన్ ఏదైతే ఉందో మీ మెయిన్ అకౌంట్కి అయితే వస్తుందన్నమాట. సో ఇలా అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుని అన్లిమిటెడ్ మనీ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే వచ్చేసి మనకు డైలీ లక్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్తో అయితే లాగిన్ కండి. వన్స్ ఇక్కడ గూగుల్తో లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక సెల్ఫ్ అర్నింగ్ యాప్ అని చెప్పొచ్చు. ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్ ఆప్షన్, ఆఫర్ ఆప్షన్ అండ్ ఇక్కడ మీకు ఒక గిఫ్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క టాస్క్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఆఫర్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఆఫర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక గేమ్స్ ఆడుతూ కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లక్కీ డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. క్లిక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు లక్కీ డ్రా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్టిసిపేట్ అనే ఆప్షన్ అయితే ఉంది. పార్టిసిపేట్ అయితే కావచ్చు మీకు. సో లక్కీ డ్రా జాయినర్ సక్సెస్ఫుల్. ఒకవేళ మీరు లక్ అంటే మీరు కూడా విన్నర్ అంటే మీకు కొంత కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ డైలీ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది. డైలీ చెక్ ఇన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ యాప్ని అయితే షేర్ అయితే చేయాలి. మనకు అప్పుడే డైలీ బోనస్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ షేర్ అయితే చేశాను. ఇక్కడ బ్యాక్ అయితే వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుందాం మనకు చెక్ ఇన్ అయితే వచ్చిందో లేదో చెక్ ఇన్ బోనస్. సో ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ లోడింగ్ కంప్లీట్ కాగానే మనకు సంబంధించిన డైలీ చెక్ ఇన్ బోనస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కాయిన్ యాడెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. సో ఇలా మనం డైలీ చెక్ ఇన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సర్వే ఆఫర్స్ కూడా అయితే ఉంటాయి. సర్వేస్ కంప్లీట్ చేసి కూడా మనం కాయిన్స్ని అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాస్క్ ఆఫర్స్లో అయితే వచ్చాయి. టాస్క్ ఆఫర్స్లో వచ్చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు కొన్ని యాప్స్ అయితే ఇచ్చింటారు అనమాట. సో యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసి మనం సైన్ అప్ కంప్లీట్ చేస్తే దానికి సంబంధించిన కాయిన్స్ అయితే వచ్చేసాయి మనకు. ఈజీగా అయితే ఉంటుంది ఇది కూడా. సో మనకు ఆ యాప్స్ కూడా మనకు అర్నింగ్ రిలేటెడ్ అయితే ఉంటాయి మ్యాక్సిమంగా మీకు. సో వేస్ట్ యాప్స్ అయితే ఉండవు. సో మీకు అర్నింగ్ రిలేటెడ్ యాప్స్ అయితే ఇచ్చింటారు వాళ్ళు. సో అర్నింగ్ రిలేటెడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసి సైన్ అప్ కంప్లీట్ చేస్తే మనకు సో ఒక యాప్ కంప్లీట్ చేసినందుకు 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ అలా కాయిన్స్ రూపంలో అయితే వచ్చేస్తాయి. సో అక్కడి నుంచి కూడా మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లక్కీ నెంబర్ స్పిన్ అండ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇందులో కూడా మనం స్పిన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పిన్ ఓపెన్ అయితే క్లిక్ చేయండి. స్పిన్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యారో ఎక్కడ స్టాప్ అవుతుందో సో అన్ని కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మాకు. అండ్ ఇక్కడ మనకు 15 కాయిన్స్ అయితే యాడ్ అయినాయి. సో డైరెక్ట్ యాడ్ అయిన స్పిన్ మొత్తం అమౌంట్ ఏదైతే కాయిన్స్ ఉన్నాయో సో డైరెక్ట్గా మనకు మెయిన్ వ్యాలెట్కి అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ సింబల్ అయితే ఉంది. గిఫ్ట్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే మీరు రెఫర్ చేసింటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి అంటే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు 200 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో వచ్చేసి 200 కాయిన్స్ అంటే 2 రూపీస్ అంటే పర్ రెఫర్ 2 రూపీస్ అయితే వచ్చేస్తాయి.
సో మనకు డైరెక్ట్గా ఒక రెఫర్ అయితే కౌంట్ కాదు. సో మీరు రెఫర్ చేసిన అతను ఇంకొకరిని రెఫర్ చేసినా కానీ మనకు దాంట్లో 100 కాయిన్స్ అయితే వచ్చేసాయి. సో మనకు ఇందులో కూడా 12 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒకరు రెఫర్ చేస్తే మీకు 200 కాయిన్స్ అయితే వస్తాయి. సో మీరు రెఫర్ చేసిన అతను ఇంకొకరిని రెఫర్ చేసి మీకు 100 కాయిన్స్, సో అతను ఇంకొకరిని రెఫర్ చేస్తే 100 కాయిన్స్, అలా మనకు లెవెల్స్ పెరుగుతూ ఉండే కొద్దీ సో కాయిన్స్ కూడా అర్నింగ్ అయితే అవుతాయి అనమాట. జస్ట్ నేను 3 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేశాను. సో ఆ 3 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ని రెఫర్ చేస్తే టోటల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 10 రూపీస్ అయితే నా వ్యాలెట్లో అయితే ఉంది. సో ఇలా లెవెల్ ఇన్కమ్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో దీని యొక్క అన్లిమిటెడ్ ట్రిక్ కోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలాండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మీకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన డైలీ లాక్ సంబంధించిన ఇన్విటేషన్ లింక్ కాపీ చేసి ఇక్కడ ఐలాండ్ అప్లికేషన్లో క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి అక్కడ పేజ్ మీకు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక కొత్త ఈమెయిల్తో అయితే సైన్ అప్ అయితే కానీ టోటల్గా మీకు రెఫర్ అయితే కౌంట్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ రెఫర్ కౌంట్ కాగానే మీరు ఏం చేస్తారంటే ఐలాండ్ అప్లికేషన్ యొక్క డేటా అయితే క్లియర్ చేసేసేయండి. మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలా వీడియోస్లో కూడా చెప్పాను దీని గురించి. సో అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో వచ్చిన అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు మనీ ఏదైతే కాయిన్స్ ఉన్నాయో సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది, రీడీమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. రీడీమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఫ్రీ ఫైర్ కానీ పేటీఎం కానీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మినిమం విత్డ్రా కూడా అయితే తక్కువ అయితే ఉంటుంది. ఈజీగా మీకు వితిన్ 1 or 2 డేస్లో ఈజీగా అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు 5000 కాయిన్స్ ఉంటే 35 రూపీస్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ 10,000 కాయిన్స్ ఉంటే 80 రూపీస్ రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ 20,000 కాయిన్స్ ఉంటే 160 రూపీస్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ కాయిన్స్ రాగానే రిడీమ్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క పేటీఎం మొబైల్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 అవర్స్లో మీకు పేటీఎం వ్యాలెట్ ఏదైతే ఉందో సో అందులో అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. 100% పేమెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో యాజ్ ఇట్ ఈస్ మనకు వాల్పేపర్ వాళ్ళ కూడా మనకు అలాగే అయితే వర్క్ అవుతుంది. సో ఇందులో కూడా మనకు 2 రూపీస్ పర్ రెఫర్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.